కొత్తపేట కేబిఎన్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, అన్నమాచార్య భావన వాహిని సంస్థ మరియు కేబిఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ శోభారాజు గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అన్నమాచార్య సంకీర్తనల ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ గారు విచ్చేయగా, ఆత్మీయ అతిథిగా రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ పొడపాటి తేజస్విని గారు వచ్చారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్ మల్లికార్జునరావు, ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్ కమిటీ పరిపాలనా అధికారి డాక్టర్ వి నారాయణరావు, కేబిఎన్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కప్పగంతు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి అవకాశం కల్పించాలని, 15 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని అడిగినప్పుడు, వారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమం ఎక్కడ పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఈ కేబిఎన్ కాలేజీ కూడా చర్చకు రావడం జరిగింది. దీన్ని నిర్దేశించడం జరిగింది. రిజిస్ట్రేషన్ పెట్టడం జరిగింది. దాంట్లో ఇంచుమించు 200 మంది సుమారు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. అన్నమాచార్యుల యొక్క కీర్తనలు 32,000 పైచిలకు మనకు ఉన్నప్పటికీ దాని యొక్క ప్రాశస్త్యం ఏమిటి అంటే, పల్లవి చరణం అనేటువంటి ఒక కొత్త భాష్యాన్ని సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారు అనుకుంటే ఆయనే అన్నమాచార్యుడు. దక్షిణ భారతదేశంలో 32,000 పైచిలుకు సంకీర్తనలు అద్భుతంగా ఒక కొత్త ఒరవడితో సృష్టించడం, కీర్తించడం అంటే అది మామూలు విషయం కాదు. ఈనాడు ఏదైనా ఒక సంకీర్తన చేయాలంటే మనందరం కూడా కొద్దో గొప్ప చదువుకుని ఇక్కడికి వచ్చాం. ఆ రోజున ఆయన ఏమీ చదువుకోలే. ఆయన పుట్టినటువంటి నేపథ్యాన్ని కానీ మనం చూసుకున్నట్లయితే తాళ్లపాక అంటే ఇంచుమించు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఆయనేమి చదువుకోలేదు. తల్లిదండ్రులు ముఖ్యంగా వదిన పొలం వెళ్ళి గడ్డి కోసుకురమ్మన్నప్పుడు గడ్డి కోసుకుని వస్తున్న క్రమంలో ఆయన చిన్నప్పటి నుంచి అసువుగా పాడుతున్నటువంటి ఈ పాటలు పాడుతున్న క్రమంలో చెయ్యి తెగిపోయింది. చెయ్యి తెగినటువంటి బాధతో ఒకలాంటి విరక్తి, ఇంకా అంతకుముందు జరిగినటువంటి ఒక సంఘటన, వీడికి చదువు అవ్వటం లేదని ఆ రోజునే ఆయన వేలాడి తీసి కొట్టడం కూడా జరిగింది. ఇంత అవమానాలు పొందినటువంటి ఆయన ఇంక ఇంటికి వెళ్ళకూడదు అనేటువంటి ఒక నిశ్చయంతో మరి తిరుమలకు వెళుతున్నటువంటి భక్తులతో కలిసి ఆయన తిరుమల వెళ్ళడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తిరుమల సరౌండింగ్లో ఉన్నటువంటి గ్రామ దేవతలు, అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామ దేవత యొక్క ప్రత్యక్షంగా ఆయనకి కనపడి అద్భుతమైనటువంటి ఈ శక్తిని ఇవ్వడం, అన్నమయ్యలో ఉన్నటువంటి కీర్తనలు భక్తిపరంగానే కాదు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద కూడా ఆయన ఎన్నో రాసడం జరిగింది.
ఈ 32,000 సంకీర్తనలు కూడా మనకి దొరకడం అనేటువంటిది 1922లో తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి కనిపెట్టడం జరిగింది. అవన్నీ కూడా రాగి పత్రాల మీద ఉండటం వల్ల మనకి జరిగింది. ఎందుకంటే ఈయన 15వ శతాబ్దం ఉంది. ఆ రోజున ఇవన్నీ కూడా రాగి పత్రాల మీద నిక్షిప్తమై ఉండటం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరి వేటూరు ప్రభాకర శాస్త్రి వీళ్ళందరి యొక్క సౌజన్యంతో దాన్ని మనకి ప్రజాబాహుళ్యంలోకి తీసుకురావడం జరిగింది. సంగీతంతో పాటు సంస్కారాన్ని నేర్పించే ఇలాంటి మహానుభావురాలి దగ్గర విద్యను అభ్యసించటం విద్యార్థుల అదృష్టమని, ఇక్కడితో ఆగిపోకుండా ఈ విద్యను 10 మందికి పంచాల్సిన బాధ్యత యువతపై ఉన్నదని, సంగీతం అనేది జీవితానికి ఒక అద్భుతమైన శిక్షణ అని రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ పొడపాటి తేజస్విని పేర్కొన్నారు. శోభారాజు గారు అన్నమాచార్య కీర్తనలు అనగానే మొదట గుర్తొచ్చే పేరు. అన్నమాచార్య కీర్తనని ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది గుండె లోతుల్లోకి వెళ్ళేటట్టు చేసిన మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శోభారాజు గారు. అన్నమాచార్యుల కీర్తనలను ఒక పాటలుగా కాకుండా తన జీవితం అంతా కూడా అన్నమాచార్య కీర్తనలని ఒక తపస్సులాగా తీసుకొని, వారు పాటలు కాదు, ఒక భక్తిని, ఒక భావాన్ని, ఒక తపస్సుగా ప్రతి ఒక్కళ్ళ మధ్యలోకి తీసుకెళ్తున్నందుకే ఈ రోజుకి కూడా అన్నమాచార్య కీర్తనలు నేర్చుకోవడానికి ఇంతమంది, సంగీతాన్ని నేర్పేవారు చాలామంది ఉంటారు, సంగీతంతో పాటు సంస్కారాన్ని నేర్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వ్యక్తి శోభారాజు గారని మనం అందరం తప్పకుండా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తున్నా, గంగ దగ్గరకు వెళ్తే గంగా జలమే దొరుకుతుంది. ఒక మహానుభావురాలి దగ్గర మీరు విద్యను అభ్యసిస్తే ఖచ్చితంగా మీకు అత్యంత విలువైన విద్య మాత్రమే మీరు పొందగలుగుతారు. కాబట్టి ఆ విద్యను మీరు ఎంత ఘనంగా స్వీకరిస్తారో అది మరి కొంతమందికి పంచే బాధ్యతను కూడా ఇక్కడ నుండి తీసుకెళ్లాలని మీ అందరినీ సగౌరవంగా వినవి చేసుకుంటున్నాను. ఇన్ని వందల సంవత్సరాలైనా ప్రతి ఒక్కళ్ళ గుండె లోతుల్లో కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అంటే స్వయంగా కొండల్లో ఉన్న వెంకటేశ్వర స్వామిని పిలిచినట్టుగా ఉంటుంది. ఈ రోజుకి కూడా ఎంత సాంకేతికత వచ్చినా, ఎన్ని మొబైల్ ఫోన్స్ వచ్చినా, ఎన్ని సోషల్ మీడియాలు వచ్చినా, ఈరోజు మీరు అన్నమాచార్యుల వారి కీర్తనలు వింటే ఇప్పటికీ అవి కొత్తగానే ఉంటాయి. అది అన్నమాచార్య కీర్తనల గొప్పతనం. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను ఒకటే కోరుకుంటున్నానండి. నేను ఇందాక చెప్పినట్టుగా సంగీతం అనేది కేవలం మనం భక్తిని ప్రదర్శించడానికో, లేదంటే మనం ఒక పోటీ ప్రపంచంలో ఈరోజు సంగీతాన్ని నేర్చుకోవడమో, ఒక లలిత కళను నేర్చుకోవడానికో కాదండి. సంగీతం అనేది జీవితంలో ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన ఒక శిక్షణ. ఎందుకు అనంటే సంగీతం ప్రతి ఒక్కళ్ళకి క్రమశిక్షణ నేర్పిస్తుంది. ఈరోజు 1 నిమిషం కంటే ఎక్కువ ఉన్న యూట్యూబ్ రీల్స్నే మనం చూడలేక 30 సెకండ్స్కి కన్సైజ్ అయిపోతున్నాం. అంత షార్ట్గా మన అటెన్షన్ స్పాన్ తగ్గిపోతున్న రోజుల్లో పేషెన్స్ లాంటి గొప్ప అలవాట్లను మనకి నేర్పించే ఒక సాధనం సంగీతం. కాబట్టి మీరందరూ కూడా ఇది నేర్చుకొని మన సంస్కృతి పరిరక్షకులుగా మారాలని కోరుకుంటూ, చెట్టు తన పళ్ళను తను తినదు, నది తన నీళ్లను తను తాగదు, అలాగే ఈ మహానుభావురాలు కూడా వారికి ఉన్న విద్యని వారి వద్దనే పెట్టుకోకుండా మనందరికీ నేర్పించడానికి వచ్చారు. దీన్ని ప్రతి ఒక్కళ్ళం స్వీకరిద్దాం, ఎంతో భక్తితో స్వీకరిద్దామని తెలియజేసుకుంటూ కళని ప్రోత్సహిద్దాం, కళాకారులందరినీ గౌరవిద్దాం, తెలుగు సంస్కృతిని తరతరాలు సాగేలాగా మనం అందరం బాధ్యతను తీసుకుందామని తెలియజేస్తూ జై తెలుగు తల్లి, జై హింద్. అన్నమాచార్య వారసత్వ సంపదను ఈ తరానికి అందించడంలో డాక్టర్ శోభారాజు గారు ఒక టార్చ్ బేరర్ లా నిలిచారని కలెక్టర్ జి లక్ష్మీశ గారు కొనియాడారు. అన్నమాచార్య సంకీర్తనల శిక్షణ కార్యక్రమంలో ఇప్పుడే మాట్లాడుతూ చెప్పారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టాము, ఎంతమంది వస్తారో ఏమో అనుకున్నాము, కానీ మన పిల్లలకి అవకాశం రాలేదు, అందరూ బయటవాడు రిజిస్టర్ అయిపోయారని ఇప్పుడే చెప్తున్నారు కరస్పాండెంట్ గారు. అంటే అంత డిమాండ్ ఉంది. అంటే ఒకసారి అనిపిస్తుంది ఇంత టెక్నాలజీ ముందుకు వెళ్తూ ఉంది కదా, నిజంగానే సంస్కృతి, కళ, ఈ నాటకాలు, పద్య నాటకాలు ఇవన్నీ వింటారా న్యూ జనరేషన్ అంటే కొంతమంది స్కెప్టికల్గా ఉంటారు. వినరు ఇప్పుడంతా ఆన్లైన్ వచ్చేసింది,
అంత యూట్యూబ్ చూస్తుంటారని. కానీ కళా సంస్కృతి అనేది మా అమ్మ లాంటిది. అమ్మని ఎవరైనా వద్దనుకుంటామా? అమ్మ గురించి ఎప్పుడైనా చెడుగా మాట్లాడగలమా? సంస్కృతి అనేది అటువంటి ఇంపార్టెంట్. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా మన సంస్కృతిని, మన రూట్స్ని మనం మర్చిపోకూడదు. అటువంటి సంస్కృతిని కొత్త తరాలకి చేరవేస్తూ భావితరాలకి ముందుకు తీసుకెళ్ళడానికి ఎంత టెక్నాలజీ మారినా, ఎంత ఇది ఇన్నోవేషన్స్ వచ్చినా కూడా ఆ కళని అదే స్ఫూర్తితో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ముందుకు తీసుకెళ్తూ నెక్స్ట్ జనరేషన్కి అందజేస్తున్న అమ్మ డాక్టర్ శోభారాజు గారికి నా హృదయపూర్వక అభినందనలమ్మా. మీరు నిజంగా టార్చ్ బేరర్స్ యంగ్ జనరేషన్స్కి ఎక్స్పెషల్లీ. ఒకవైపు చూసుకుంటే ఒకసారి అనిపిస్తుంది, అవును కదా, యంగ్ జనరేషన్స్ ఇవన్నీ ఎందుకు పాటిస్తారు? ఆ సంగీతం నేర్చుకోకపోతే ఏంటి, నాకు ఐటీ తెలుసు, నేను ఇక్కడ ఉండకపోతే ఏంటి, నేను ఎన్ఆర్ఐ ఉంటాను, నేను బయట ఉంటాను, చాలా అనుకుంటారు. కానీ ఈ సంస్కృతి కళ దీని ద్వారా కేవలం నాలెడ్జో లేదా ఒక సింగింగ్ టాలెంటే కాదు, దీని ద్వారా మన గొప్పతనం, మన సంస్కృతి గొప్పతనం, మన భారతదేశానికి ఉన్న చరిత్ర గొప్పతనం గురించి తెలియజేస్తుంది. ఈ మధ్య మీరందరూ చూశారు యోగాంధ్ర కార్యక్రమం. యోగా అనేది మన రాష్ట్రంలో పుట్టిండేది, మన దేశంలో పుట్టిండేది. ఈరోజు విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చేయగలుగుతున్నారు. ఎందుకు? అది ఆ యోగా చేయకపోతే ఏమవుతుంది? అన్ని ఆరోగ్యానికి వేరే రకాలుగా ఉన్నాయి కదా, మెడిసిన్స్ ఉన్నాయి కదా, అన్ని రకాల మోడర్న్ మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. కానీ యోగా అనేది మీకు అందరికీ తెలుసు, ఏ ఒక ఎక్స్టర్నల్ ఇన్పుట్ లేకుండా ఓన్లీ విత్ స్వయం కృషితో ఇంటర్నల్ ఇంజనీరింగ్ చేసుకుంటూ మనము అన్ని రోగాలకి దాని ముందుకు అనుకోవచ్చు, ఏ రోగాలు దగ్గరకు రాకుండా చూసుకోవచ్చు. అందుకే ఈరోజు కేవలం మన దేశంలోనే కాకుండా వేరే దేశంలో ఉన్న, మన దేశం వాళ్ళు కాదు, వేరే దేశం వాళ్ళు కూడా పాటిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా కూడా దాదాపుగా 120 దేశాలలో యోగాని పాటిస్తూ ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. అది భారతదేశానికి ఉన్న గొప్పతనము. అటువంటి ఒక గొప్ప చరిత్ర, అటువంటి ఒక గొప్ప కల్చరు, కష్టం, ట్రెడిషన్ మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నాయి. దాన్ని నేర్చుకుంటూ మిగతా వాళ్ళకి నేర్చుకోవాలని తపనంతో మీరు వచ్చి మిగతా వాళ్ళకి కూడా ఆదర్శంగా నిలుస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడుతూ చెప్పారు, కళకి నాకు అర్హత ఉందని. అది అర్హత ఎంత ఉందో తెలియదు, కానీ బాగా ఆనందిస్తాను, ఆహ్లాదిస్తాను. ఇటువంటిది ఉంటే కంపల్సరీ వెళ్ళాలని, ఎంత బిజీ కూడా రావాలి చూడండి. ఎందుకంటే నేను నేర్చుకున్నాను దానికన్నా ఇటువంటి పెద్ద పెద్ద మహానీయులతో కూర్చొని నేను వినే అవకాశం ఉంది, అదృష్టంగా భావిస్తాను నేను ఇక్కడ ఉండడం. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలను నా ఆహ్వానించేందుకు చాలా ఆనందంగా ఉంది. విజయవాడలో ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు జరగాలి. మరి ఎంతమంది కళాకారులకి, అలాగే కళా ప్రోత్సాహాలకి నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరూ దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ, ఇప్పుడే మేడం మాట్లాడుతూ చెప్పారు, ఇది ప్రాక్టీస్ చేస్తుంటే, ఈ సంగీతాన్ని నేర్చుకుంటూ ఉంటే దాంతో కాన్సన్ట్రేషన్ను, ఆ ఫోకస్, అటెన్షన్ స్పాన్ ఎంత పెరుగుతుందంటే ఆ పాట 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయేంత వరకు ఆ ప్రపంచంలో ఇంకేమీ తెలిసి ఉండదు, ఎక్సెప్ట్ ఆ స్వరము, ఆ రిథమ్ తప్పితే ఇంకేం ఉండదు మైండ్లో. అది ఆ ఫోకస్, అది చాలా ఇంపార్టెంట్. దానివల్ల యంగ్ జనరేషన్స్కి ఇది ఒక క్లూ. ఓకే, ఇప్పుడు చదవాలంటే కాన్సన్ట్రేషన్ కావాలంటారు, మెమరీ రావాలంటే బాగా చదవాలంటారు, బాగా చదవాలంటే మైండ్ ప్యూర్గా ఉండాలి. ఆ అటెన్షన్ స్పాన్ ఎంత ఉంటే అంత బాగా చదవగలుగుతారు, ఏమైనా సాధించగలుగుతారు. ఎవరైతే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, ముఖ్యంగా ఈ మ్యూజిక్, ఈ సంగీత దీంట్లో ఉంటారో వాళ్ళ అకాడమిక్ ట్రాక్ రికార్డ్ కూడా చూసుకుంటే చాలా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ మైండ్ దాంట్లో అది లీనమైపోయి ఉంటుంది. కాబట్టి ఏదైనా యాక్సెప్ట్ చేసుకోగలదు, ఏదైనా సాధించగలదు. కాబట్టి ఈ విషయాన్ని న్యూ జనరేషన్కి కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇంత చక్కటి కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే పాల్గొంటున్న మీకందరికీ, ముఖ్యంగా అమ్మగారికి, అట్లాగే కల్చరల్ డిపార్ట్మెంట్కి ఈ కార్యక్రమం ఇక్కడ తీసుకొచ్చినందుకు చాలా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మళ్ళీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్నమయ్య పాటను ప్రపంచవ్యాప్తం చేయడమే తన గమ్యమని డాక్టర్ శోభారాజ్ తెలిపారు. యావత్ జీవితం ఆ శ్రీవారి స్వరసేవకే అంకితం అన్నారు. అందరూ అన్నమయ్య పాటలు పాడుకోవడమే కాకుండా అందులోని జీవిత పాఠాలను దైనందిన జీవితంలో అనువదించుకుని ఒక శృతిబద్ధమైన జీవితాన్ని గడపాలి అని ఆకాంక్షించారు. 6 సంకీర్తనలు, మాక్సిమం 10 సంకీర్తనలు మీకు నేర్పాలనుకుంటున్నాను. మీరు నేర్చుకునే సమయాన్ని బట్టి అవి మీరు తప్పకుండా నేర్చుకుని గురు పూర్ణిమ రోజు పాడండి. భక్తితో ఒక సత్సంకల్పం చేయండి. మీ అందరి మనోరథాలు నెరవేరాలని, సత్సంకల్పాలు నెరవేరాలని, మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఐశ్వర్యవంతులుగా ఉండాలని, సుఖ సంతోషాలతో మీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలన్న సంకల్పంతో నిర్వహిస్తున్న వర్క్షాప్ అండి ఇది.
కొంతమంది బాగా పాడవచ్చు, కొంతమంది పాడలేకపోవచ్చు అంత బాగా. కానీ ఈ అన్నమాచార్య సంకీర్తన అన్నది మటుకు అందరూ పాడుకోవాల్సింది. ఇప్పుడు లలిత సహస్రనామాన్ని వేద పండితుల్ని చదవమంటే ఒక రకంగా చదువుతారు. మనం అలా చదవగలమా? మరెందుకు చదువుతున్నామండి? చదవాలి. అలాగే అన్నమాచార్య కీర్తనలు కూడా సుప్రభాతం ఎలాగో, మంత్రపుష్పం ఎలాగో అలాగే అనుకుని ఈ కీర్తనలు రోజుకొక్కటైనా మీరు పాడగలిగితే చాలా బాగుంటుంది తల్లి జీవితం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వీక్షకులతో డాక్టర్ శోభారాజు గారు సంకీర్తనల సాధన చేయించారు. శ్రీశ శీశ సాస సాస దాసాయ దాసాయ నీసారి నీసారి సాస నీసారి సాస నీసారి శ్రీశ దాసాయ శ్రీశ దాసాయ ధీమహి సాస సా ధీమహి సాస నీసారి సాస సా శ్రీశ దాసాయ ధీమహి తన్నో నమ ప్రచోద తన్నో నమ ప్రచోద సారీ ససా తన్నో నమ ప్రచోద సదాసాయ ధీమహి తన్నో నమ ప్రచోదయాత్ శ్రీనందకాయ విద్మహే వెరీ గుడ్. శ్రీశ దాసాయ
సహజి వలె ఉండి ఏమి సాధింపలేడు అని ఈ కీర్తనలో సోషల్ మెసేజ్ ఇచ్చాడు, మారల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, స్పిరిచువల్ లెసన్ చెప్పాడు అన్నమయ్య. అటువంటి అద్భుతమైన కీర్తన హంసధ్వనిలో నేను ఒకసారి స్వరాలు పలికించి 1 నిమిషం మిమ్మల్ని పంపిస్తా. గదిసా గరిసా గది గప గరిసా గరి గప గరిసా సాని పాని సరి పాని సరిగా గపరి గప గరిసా సప గరిసా సని పగరిసా నిసాని పగరిసా సరి గప నిసా నిసరి సరిగా గారేనే నిరిదరి నిరినిప గపని పగపగరి సరి గరి సరి సని పాని సరిగా గపని సరి సరి గరి సరి సని పాని సని పాని పగరి గరి సని పాని సా సా